ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో 5వ దశ పోలింగ్ కొనసాగుతోంది. 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీహార్లో 5, జార్ఖండ్లో 3, మహారాష్ట్రలో 13, ఒడిశాలో 5, యూపీలో 14, బెంగాల్లో 7, జమ్మూ కాశ్మీర్లో 1, లడఖ్లో 1 లోక్సభ స్థానాలతో పాటు ఒడిశాలో 2వ దశ అసెంబ్లీ పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఫేజ్లో రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా 695 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఈసారి అందరి దృష్టి రాయ్బరేలీ, అమేఠీలపైనే ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో 5వ దశ పోలింగ్ కొనసాగుతోంది. 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీహార్లో 5, జార్ఖండ్లో 3, మహారాష్ట్రలో 13, ఒడిశాలో 5, యూపీలో 14, బెంగాల్లో 7, జమ్మూ కాశ్మీర్ 1, లడఖ్లో 1 లోక్సభ స్థానాలతో పాటు ఒడిశాలో 2వ దశ అసెంబ్లీ పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఫేజ్లో రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా 695 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఈసారి అందరి దృష్టి రాయ్బరేలీ, అమేఠీలపైనే ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, మమత, సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ కు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సజావుగా సాగుతుంది. 8 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిసి 49 నియోజకవర్గాల్లో 695 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 5వ విడతలో బీహార్లో 5 లోక్సభ స్థానాలకు, జార్ఖండ్ 3 లోక్సభ స్థానాలకు, మహారాష్ట్ర 13 లోక్సభ స్థానాలకు, ఒడిశా అసెంబ్లీ 35 అసెంబ్లీ స్థానాలతో పాటు 5 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. యూపీలో 14 లోక్సభ స్థానాలు జరుగుతున్నాయి. యూపీలో ప్రత్యేకంగా రాయ్బరేలీ, అమేఠీ లాంటి లక్నో ఈ 3 నియోజకవర్గాల్లో అగ్రనేతలు పోటీ చేస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ తో పాటు ఏదైతే రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కాన్ఫరెన్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. గతంలో కూడా పోటీ చేసి రాహుల్ గాంధీ ఓడిపోయారు. అక్కడ బీజేపీ తరఫున స్మృతి ఇరానీ పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈసారైనా ఫిఫ్టీన్ స్థానాన్ని దక్కించుకోవాలి, వారికి ఉన్న సీటును దక్కించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రచార ఓడంతా అక్కడే కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఈ 5వ విడతలో చాలా మంది ప్రముఖులు కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 5వ విడతలో దాదాపు 49 నియోజకవర్గాలకు గాను 94,000 మంది 94,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8.95 కోట్ల మంది ఓటర్లు తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం కూడా 94,000 మంది పైసిల్క్ సిబ్బంది పోలింగ్ సంబంధించి సిబ్బంది ఉన్నారు. ఇందులో ప్రత్యేకంగా ఈ 49 నియోజకవర్గాల్లో జనరల్ 39, ఎస్సీ 3 నియోజకవర్గాలు, ఎస్సీ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నది. ఇది కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏదైతే హింసాత్మక ఘటనలు ఉంటాయో, సమస్యాత్మక ప్రాంతాలు, అసమస్యాత్మక ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు జరుగుతాయని ముందే అక్కడ కేంద్ర బలగాలను కూడా మోహరించారు. కేంద్ర బలగాలతో పాటు ప్రత్యేకంగా పారామిలిటరీ బలగాలు ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్ లో జరుగుతున్న ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గతంలో కంటే కూడా పోలింగ్ సెంటర్లు కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సెంట్రల్ విజిలెన్స్ తో పాటు ఏదైతే ఆర్మీ ఏదైతే సెంట్రల్ ఫోర్స్ కూడా ప్రత్యేకంగా భద్రత ఏర్పాటు చేసింది. ఓటు హక్కును స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. ఈ 5 విడతల్లో ఇప్పటి వరకు దాదాపు కూడా పూర్తి చెప్పుకోవచ్చు. మరో 2 విడతల పోలింగ్ ఉంది. ఈ 2 విడతల పోలింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ 8వ విడతలో దాదాపు 8.95 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 5వ విడతకు సంబంధించి
అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో మొదటి 2 గంటల పోలింగ్ శాతం కూడా రానుంది మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.